జరుగుతుంది. చెప్పులు వేసుకొని అందరూ వస్తున్నారు. చెప్పులు బయటికి రండి. యాగశాలలో చెప్పులతో రావద్దు. భక్తిశ్రద్ధలతో ఉండండి. మన దేవాలయం మన చిలకలూరుపేట. విరాళాలు ఇచ్చేవాళ్ళు అక్కడ ఎదురుగా చెమరకొట్ట ముందు విరాళాలు సేకరిస్తున్నారమ్మా. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వండి. ఒకటిచ్చి రసీదు తీసుకోండి. కట్టగా రసీదు కూడా ఉంది. ఎవరికి ఇచ్చినా రసీదు తీసుకోండి. మీరు ఇచ్చేది గుర్తుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చేటువంటి డబ్బులు ప్రతి రూపాయి కూడా ప్రతిష్టకి, బ్రాహ్మణ దక్షిణలకి, దేవాలయ నిర్మాణానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఒక్క రూపాయి కూడా వ్యక్తం కాదు. ఎవరికి ఇటువంటి అనుమానం అవసరం లేదు. విరాళాలు సమర్పించండి. ఎందుకంటే దేవాలయ నిర్మాణానికి సహకరి